ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చేసిన పనుల్లో ఇది చాలా చిన్న కేసు. మీరు ఎంత సమర్థులో నాకు తెలుసు సిఐ గారు. అందుకే ఈ పనికి మిమ్మల్ని ఎంచుకున్నాను. మీరు చేసిన హెల్ప్కి తగిన రెమ్యునరేషన్ ఇవ్వాలి కదా. ఇందులో మీకు ఇస్తానన్న అమౌంట్ కన్నా డబుల్ ఉంది, తీసుకోండి. మీరిలాంటి కానుకలు ఇవ్వాలే గాని మీకోసం ఏమైనా చేస్తాను మేడం. సదా మీ సేవలు, సిఐ త్రిలోక్. మహా, నువ్వెప్పుడొచ్చావర్చునా? నువ్వు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే ఫాలో అయిపోయాను. ఆ సిఐతో ఏదో పర్సనల్గా మాట్లాడేవేంటి? బ్రీఫ్ కేస్ కూడా ఇచ్చావు. ఏంటి విషయం మహా? నువ్వేం వినలేదా? దూరం నుంచి చూశాను. సిఐని పర్సనల్గా కలవటం, బ్రీఫ్ కేస్ ఇవ్వటం, ఇదంతా విద్యాదేవిని అరెస్ట్ చేసినందుకా? కాదు, సుమతిని అరెస్ట్ చేసినందుకు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు మహా. అరెస్ట్ అయింది విద్యాదేవి కదా? ఆ విద్యాదేవి ఎవరో కాదు, తానే అసలైన సుమతి. విద్యాదేవి సుమతియా? అవును, రామ్ని కాపాడబోయి తన మొహం కాలిపోయింది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మారు రూపంలో విద్యాదేవిగా మారు పేరుతో మనింట్లోకి ఎంటర్ అయ్యింది. అంటే సుమతిని చంపింది అని సుమతిని అరెస్ట్ చేయించావా? ఏయ్ అర్చన, ఏంటి మహా ఇంత పెద్ద షాక్ ఇచ్చావు? ఇన్నాళ్ళు విద్యాదేవిగా ఇంట్లో ఉన్నది సుమత. తన ఆస్తి కోసం తనని తానే చంపింది అని ఆరోపణలు చేసి ఆధారాలు సృష్టించి అడ్డు తొలగించుకున్నావా? ఈ మహాలక్ష్మి అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమైందా? నువ్వేంటో ఎప్పుడో అర్థమైంది, కానీ మరి ఇంతలా చేయగలవని ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడేం చూసావ్? ముందు ముందు ఇంకా అర్థమవుతుంది. దీనికే నా కళ్ళు తిరిగి నీరసం వచ్చి స్పృహ తప్పిపోయాను. ముందు ముందు ఇంకేం చేస్తావోనని భయంగా ఉంది. ఇంటికెళ్దామా? పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.